అప్పవోయి రామప్పవోయి అప్పవోయి అప్పవోయి నీదు కరుణ తప్పకు నీ వాడవైతిని అప్పవోయి నీదు కరుణ తప్పక నీ వాడనైతిని చెప్పరాదొక మాటనైనా చిత్తము రంజిల్లగాను అప్పవోయి రామప్పవోయి అప్పవోయి. రాకమచర్ల శ్రీ వెంకటదాసు గారు దాదాపు 1,00,000 కీర్తనలు రాసినటువంటి ఒక గొప్ప కవి. అన్నమయ్య అంతటి గొప్ప కవి ఆయన రాసినటువంటి 1,00,000 కీర్తనలలో కొన్ని మాత్రమే నేడు అందుబాటులో ఉన్నాయి. అవి మాకు దగ్గరలో ఉండడం మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా రాకమచర్ల శ్రీ వెంకటదాసు గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చిన అంటే, రేపటి నుంచి వెంకటదాసు గారి రాకమచర్ల టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కావున ఆ సందర్భంగా మీకు చిన్న కీర్తనని పాడి వినిపించడం జరిగింది. రాకమచర్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం స్వాగతం సుస్వాగతం అంటూ మనకొక ఆహ్వాన పత్రికని మా బ్రదర్ పెంటన్న గారు పంపించడం జరిగింది. ముఖ్యంగా మన ఛానల్ తరపున కూడా మన ప్రాంతంలో చాలామంది ఈ జాతర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా చెప్పాలని నాకు ఆయన తెలియజేయడం జరిగింది. కావున మీరందరూ కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటున్నా. తిరుమలనాథ స్వామి దేవస్థానం యోగానంద లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవ ఆహ్వానం తేదీ 11/5/2025 ఆదివారం నుండి 15/5/2025 గురువారం వరకు తిరుమలనాథ స్వామి యోగానందుల లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం జరుగునంట. అంటే ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు జాతర మహోత్సవాలు జరుగుతాయి. మరి ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఘట్టం జాతరలో రేపు సాయంత్రం 8 గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అధికారులు, నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. మా SNTV తరపున కూడా ఒకసారి కార్యక్రమాలు చూసుకున్నట్లయితే 11/5/2025 ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు అఖండ దీపారాధన ధ్వజారోహణం ఉందంట. అదేవిధంగా 12/5/2025 సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకు శ్రీ తిరుమలనాథ స్వామి కళ్యాణోత్సవం, తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 11 గంటలకు రథోత్సవం. ఈ రథోత్సవం కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం స్వామివారి కళ్యాణ కార్యక్రమం కూడా ఉంటుంది. కావున ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాల్సిందిగా పెంటన్న గారు కూడా ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. అదేవిధంగా మంగళవారం రాత్రి 10 గంటలకు దీపోత్సవం, బుధవారం నాడు ఉదయం 8:30 సహస్ర పుష్పార్చన, గురువారం నాడు ఉదయం 10:30 చక్రతీర్థము. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దీవెనలకు పాత్రులు కాగలరని మనవి ఆహ్వానించేవారు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు. నిర్వహణాధికారి దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఆహ్వానించేవారు ఎవరంటే శ్రీ కంబ్లీబాయ్ పెంటయ్య సర్పంచ్, రాకమచర్ల గ్రామ మాజీ సర్పంచ్ కంబ్లీబాయ్, అదేవిధంగా పెంటన్న కూడా ఈ కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావాల్సిందిగా మరొకసారి మా SNTV తరపున అందరినీ కోరుకుంటున్నా. అదేవిధంగా ఒక చిన్న వీడియో సందేశం కూడా పెంటన్న పంపించండు, దయచేసి దీన్ని ప్లే చేయమని కూడా చెప్పిండు. కావున మీరు అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. పేరు పేరున నమస్కారం. రాకమచర్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుపుకుంటున్నామో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. అదేవిధంగా 12వ తేదీన జరగబోయే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ వచ్చి ఈ
కళ్యాణాన్ని వీక్షించగలరని మనవి. అదేవిధంగా స్వామివారి ప్రసాదం అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి అందరూ రాగలరని మనవి. జాతర మహోత్సవానికి మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు టి రామ్మోహన్ రెడ్డి గారు తన నిధులతో అతి తొందరలోనే 20 లక్షలు శాంక్షన్ చేయడం, ఇక్కడ సీసీ రోడ్ వేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా గ్రామం తరపు నుండి ప్రత్యేకంగా రామ్మోహన్ రెడ్డి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ జాతరలో అంగరంగ వైభవంగా జరగబోయే జాతరను మీరు అందరూ వీక్షించాలని. స్వామివారి కళ్యాణం 8 గంటలకి, సాయంత్రం 8 గంటలకు ఉంటుంది కాబట్టి మీరందరూ పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి స్వామివారి కళ్యాణాన్ని దగ్గరగా చూసి ఆనందించి స్వామివారి కృపకు పొందాలని నా యొక్క మనవి. అది ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మా తరఫున కూడా కోరుకుంటున్నాం. మేము కూడా రేపు సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. చూస్తూనే ఉండండి SN TV.